రైట్, ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ గ్రూప్ 1 రిజల్ట్ అయితే రానే వచ్చాయి. అయితే ప్రస్తుతం మన దగ్గర ఇద్దరు ఏదైతే 450కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ శాతంగా ఉన్నారు. సో వాళ్ళిద్దరు మనతో ఉన్నాం. ప్రస్తుతం మనం విష్ణు ఐఏఎస్ అకాడమీ మోడర్న్ గురుకుల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్లో ఉన్నాం. సో విష్ణు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వీళ్ళు ఇంత ఘనత సాధించారు, దీని గురించి మీరేం చెప్తారు? ఇలా ఖచ్చితంగానండి, వీళ్ళిద్దరిది ఘనతనే. వీళ్ళిద్దరిది కాదు, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అనంటే ఒక అనిశ్చిత సిట్యువేషన్ అనమాట. మనం సిట్యువేషన్ని గుర్తుంచుకోవాలి. 2022, 2023, 2024 3 సార్లు ప్రిలిమ్స్ జరిగినప్పటికి కూడా ఒక్కటే ఒక పట్టుదలతో, చిత్తశుద్ధితో వీళ్ళు 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మూడోసారి జరిగినటువంటి ప్రిలిమ్స్ని క్రాస్ చేసి అప్పటికి కొన్ని గొడవలు ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఆ సిట్యువేషన్లో కూడా చిత్తశుద్ధితో చదివి 450 పైచిలుకు మార్కులు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. సో అది మాత్రం ఖచ్చితంగా హర్షించినటువంటి విషయం అండి. సో సునేంద్ర గౌడ్ 462 మార్క్స్ వచ్చాయి అండ్ విఘ్నేష్ 455 మార్క్స్ వచ్చాయి. మీ పేరు? సుధీంద్ర అండి. సో మీ రిజల్ట్స్ ప్రతి ఒక్కరు కొంచెం ఇన్స్పిరేషన్గా కనపడతాయి ఇప్పుడు, ఎందుకంటే తెలంగాణలో చాలా ముఖ్యం ఇది. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ గాడ్, నా తర్వాత మా పేరెంట్స్, మా బ్రదర్ అండ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఈ మార్క్స్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే దీని వెనకాల చాలా కష్టం కూడా ఉంది. దాని తోడు సపోర్ట్గా మా పేరెంట్స్ ఉన్నారు, మా బ్రదర్ ఉన్నాడు, ఇంకా ఈ విష్ణు ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది. సో ఈ విజయం వాళ్ళకి అంకితం అనుకుంటున్నాను. రైట్, మీరు ఎలా చదివేవారు, ఎన్ని గంటలు కష్టపడి చదివేవారు, అండ్ మీరు ఇన్స్టిట్యూట్ పరంగా మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఆన్సర్ రైటింగ్లో బాగా హెల్ప్ చేశారండి. నేను రోజుకి 8 to 10 hours చదివానండి గట్టిగా. అంటే ఏ బ్రేక్స్ తీసుకున్నాను, కానీ చదివేటప్పుడు మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో చదివానండి. ఆన్సర్ రైటింగ్కి వచ్చేసరికి విష్ణు ఐఏఎస్ వాళ్ళు ప్రతి ఆన్సర్ ఎవాల్యుయేట్ చేసి వాటికి రిమార్క్స్ ఇచ్చి ఎక్కడ వాల్యుయేషన్ చేసుకోవాలి, ఎక్కడ కంటెంట్ తగ్గించాలి, ఎక్కడ అనవసరమైన మ్యాటర్ రాయొద్దు, ఇవన్నీ వాళ్ళు క్లియర్గా చెప్పడం ద్వారా నేను అవే ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేశానండి. సో దీనివల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి. రైట్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఈ రిజల్ట్స్ వచ్చే ముందు కానీ మీరు ఎలాంటి టెన్షన్గా పడ్డారా, లేకపోతే ఎలా ఉండేది మీ ఇన్ని రోజులు ఈ పీరియడ్ టైంలో? అవునండి, ఎగ్జామ్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జరిగింది. అందరూ చాలా టెన్షన్తో ఉండే ఎగ్జామ్ అవుతుందా లేదా అని. బట్ సైకలాజికల్గా, ఎమోషనల్గా నాకు మా పేరెంట్స్ ఉండే, మా బ్రదర్ ఉండే, దాని తర్వాత విష్ణు సార్, శౌర్య సార్ ఉండే. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు అన్ని టిప్స్ చెప్పారండి. రైట్, మనతో మరొక అభ్యర్థి ఉన్నారు. సో ఎంతో కష్టపడితే కానీ ఇది ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో అంత కష్టపడి చదివి పాస్ అయ్యారు, ఒక స్థానంలో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ కష్టం ఎంత ఉన్నదో మాటలో చెప్పారే కాదు. బ్రదర్, మీ పేరు? విఘ్నేష్ అండి. సో మీ కష్టం ఎలా ఉంది, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ ఎలా ఉండేది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ 455.5 మార్క్స్ వచ్చాయండి నాకు యాక్చువల్లీ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. జూలై 7th రోజు రిజల్ట్ వచ్చింది. అప్పుడు నాకు తెలంగాణ రిలేటెడ్ ఏం సిలబస్ ఏం తెలియదు. సో అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి సార్ దగ్గర మీట్ అయ్యి టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత ఓన్గా ప్రిపేర్ అయ్యి డైలీ ఒక 12 to 14 hours చదివి ఓన్గా ప్రిపేర్ అయ్యి రాశాను. సార్ కూడా చాలా పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మా పేరెంట్స్తో కూడా చాలా ఇంటరాక్ట్ అయ్యేవారు. సార్ అప్డేట్స్ ఇచ్చేవారు, లైక్ మార్క్స్ గురించి కానీ. సార్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. 10 to 12 hours అంటే మాటలు కాదు, అది మామూలు విషయం కాదు. సో అది మీరు ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారా, ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతారు ఆ టైంలో అంతా? అప్పుడు నేను రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాను. రూమ్ తీసుకొని ఒక్కడనే ఉండేవాడిని, ప్రిపేర్ అయ్యేవాడిని. సో ఇన్స్టిట్యూట్ పరంగా మీ విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఎలాంటి కోచింగ్ ఉండేది, మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చేది, ఎలాంటి గైడ్లైన్స్ ఉండేది? సార్ పర్సనల్ మెంటర్షిప్ చాలా బాగా ఇచ్చేవారు. అంటే ఆన్సర్ రైటింగ్లో ఇట్లా లైక్ బెటర్మెంట్ ఎట్లా చేసుకోవాలి ఆన్సర్ రైటింగ్ని అని చాలా మంచిగా చెప్పేవారు. సో ఇప్పుడు ఈ మీ రిజల్ట్స్ని చూసిన దాకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు, మీ కష్టాన్ని గుర్తిస్తున్నారా? యాక్చువల్లీ ఇది నా కష్టం చాలా మినిమం అని చెప్పుకోవాలి. మా పేరెంట్స్ లాస్ట్ 25 years ఇది రిజల్ట్ అంటే వాళ్ళు లాస్ట్ 25 years కష్టం అనే చెప్పుకోవాలి. నేను కష్టపడింది జస్ట్ 6 months, మోస్ట్లీ 6 months కూడా 3 months ఎగ్జామ్ కోసం. వాళ్ళ వల్లనే ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ కష్టమే ఇంకా ఇక్కడ వరకు తీసుకొచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇంకా మా మదర్ వాణి గవర్నమెంట్ టీచర్, మా ఫాదర్ సిమెంట్ బిజినెస్ చేస్తారు, నిర్మల్ డిస్ట్రిక్ట్ మాది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలా ఉండే మీ ఎక్స్పీరియన్స్? అంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితేనే ఒకసారి కానీ మళ్ళీ పోస్ట్పోన్ చేయాలని కానీ ఇలాంటి తగాదాలు గొడవల మధ్య జరుగుతూ ఉంది. చాలా ఒక వార్ సిచ్యువేషన్లో జరిగింది ఎగ్జామ్ అంతా. మీ మైండ్ ఏదైనా డిస్టర్బ్ అయింది ఇలాంటి టైంలో?
యాక్చువల్లీ అది స్టార్ట్ అవుతుంది ప్రొటెస్ట్ అని తెలిసినప్పుడు అంటే నేను స్మార్ట్ ఫోన్ తీసేసాను, లైక్ టెలిగ్రామ్, వాట్సాప్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసాను. ఇవన్నీ జంక్ న్యూస్ అంతా వస్తుంది, డిస్ట్రాక్ట్ అవుతామని అంతే తీసేసి ప్రిపేర్ అయ్యాను. నాకు లాస్ట్ వరకు కూడా తెలియదు అంత ప్రొటెస్ట్ జరిగిందని ఎగ్జామ్స్ అయిపోయే వరకు. సో అట్లా మినిమైజ్ చేసుకున్నాను నా డిస్ట్రాక్షన్స్ని, అంతే. ఇంకా రైట్ సార్, విష్ణు మీ దగ్గరకు వచ్చేస్తాను. సో మీ చెప్పినట్టుగానే చాలా వార్ సిచ్యువేషన్ ఉండే ఈ ఎగ్జామ్స్ గురించి చాలా పెద్ద పెద్ద సత్యనాంశాలు జరిగినాయి. సో పిల్లలు మైండ్ డిస్ట్రాక్ట్ కాకుండా మీరు ఎలాంటి కోచింగ్ ఇచ్చారు మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు సురేంద్ర ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మొండిగా ఒకటే మైండ్ సెట్తో ఉండడం ఇంపార్టెంట్, ఫోకస్డ్గా. ఖచ్చితంగా జీవో నెంబర్ 20 జెన్యూనా అది మనం చేస్తే ఇదే ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విఘ్నేష్ యూపీఎస్సీ అస్పిరెంట్ కూడా నేను ఒక వారానికి ఒక 10 డేస్కి ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడడము, వాళ్ళ మదర్ కేర్ అయితే చాలా బాగుంది. అది ఖచ్చితంగా అందరికి ఎగ్జాంపుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వకూడదు అని చెప్పేసి. సో యూపీఎస్సీలో కూడా వీళ్ళు క్రాక్ చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఫిలిమ్స్ కూడా రాస్తున్నారు ఇద్దరు. సో వీళ్ళకి దేవుడు యొక్క బ్లెస్సింగ్స్తోని యూపీఎస్సీలో కూడా ర్యాంక్ రావాలనేది నా ఆశయం. ఇప్పుడు వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా స్టూడెంట్స్ అవుతూ ఉంటారు. సో వారికి ఎలాంటి గైడ్స్ ఇస్తున్నారు? వీళ్ళని ఇన్స్పిరేషన్గా చూసుకుంటూ వాళ్ళు ఇంకా చదవాలనుకుంటారు. సో మీ క్లాసెస్ ఎలా జరుగుతూ ఉంటాయి, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళకి? మేము ఎక్కువ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తామండి. మెంటర్షిప్ ఉంటుంది. ఇప్పుడు మన సుధీంద్ర చెప్పినట్టు ఒక 25 స్టూడెంట్స్కి ఒకరిని మనం కేటాయిస్తాము, అలానే ఒక మెంటర్ని అలొకేట్ చేస్తాము. సో ఆ తరుణంలో అలా ప్రిపరేషన్ అవుతున్న తరుణంలో ఎలా రాస్తున్నారు, బాగా రాస్తున్నారా లేదా, తప్పులు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి కరెక్షన్ చేస్తూ ఉంటాం అనమాట. అదొక మంచి విషయం. ఎక్కడైనా సరే, నేనైనా సరే అలా ప్రిపరేషన్ అవుతే మాత్రం ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్, మోటివేషన్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మన విఘ్నేష్ చెప్పినట్టు తన మొబైల్ని పక్కన పెట్టాడు. అంటే ఇప్పుడు ఫోకస్ చేయాలన్నప్పుడు ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టాలి అని అంటే మనకి ఏదైతే డిస్ట్రాక్షన్ ఉందో, మొబైలే పెద్ద డిస్ట్రాక్షన్. సో ఆ మొబైల్ ఫోన్ అనేది పక్కన పెట్టేయడం వల్ల ఒక 20 రోజులు నవ్ హీ గాట్ 455 మార్క్స్. అది చాలా పెద్ద విజయం అది. సో ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం దూరం ఉండాలి. అలా మేము మోటివేట్ చేస్తూ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తాం ఎక్కువగా. ఈసారి యూపీఎస్సీ కూడా 42 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీరు అన్నట్టు యూపీఎస్సీ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే మీరేం చెప్తారు సార్? ఒకటేనండి, మొండిగా ఫోకస్డ్గా మనం ఎందుకు స్టార్ట్ చేసామో గుర్తుంచుకోవాలి. ఇప్పుడైనా సరే నేను ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, నేను ఒక యూపీఎస్సీ ర్యాంకర్ అవ్వాలనుకున్నాను, ఎందుకు స్టార్ట్ చేశానో మన దగ్గర కనుక గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనం విత్డ్రాగాము, ఫోకస్డ్గా ఉంటాము. సో అలాంటి మైండ్ సెట్తో ఉండాలి మనం. రైట్. సో మా టీవీ తరఫున కూడా ఈ ఇద్దరు విజేతలకి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే నేనైతే పాస్ అవ్వడం చాలా కష్టం. నేను అలాంటే మాకు అంత కష్టంగా ఉండేది ఎగ్జామ్స్, కానీ వీళ్ళు ఇంత మొండిగా చదివి పాస్ అయ్యారంటే ఇది ఒక విజయం సాధించినట్టే చెప్పుకోవచ్చు. ఈ విజయం విష్ణు ఐఏఎస్ అకాడమీకి చెందుద్దని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా సార్. ఇది రైట్. ఇది ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో పాస్ అవ్వడానికి ఎంతోమంది చాలా చెమటలు చిందిస్తూ కూడా కష్టపడుతూ చదువుతూ ఉంటారు. దానికోసం రేతనక పగలనక కష్టపడుతూ చదువుతూ ఉంటారు. సో ఈ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఏదైతే ఉందో, ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, వీళ్ళు కూడా అంతే కేర్గా తీసుకుంటూ పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటూ చదివిస్తేనే ఇలాంటి ఆనిముత్యాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆనిముత్యాలు బయటకు రావాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండాలి. ఇది గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్ సంబంధించిన విషయం. కెమెరామన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.